వెల్కమ్ బ్యాక్ టు మోరం లలితాస్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే గులాబ్ జామ్ ఎలా చేసేద్దాము. చూసేద్దాం. 1 ప్యాకెట్ గులాబ్ జామ్కి మనం ఎన్ని కప్స్ అయితే పడతాయో అన్ని కప్స్ మనం జల్లరించుకోవాలి. ఈ జల్లరించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు మనం ఎంతైతే గులాబ్ జామ్ కప్స్ వేసామో దానికి డబల్ మనం షుగర్ అనేది వేసేసుకోవాలి. చూసేద్దాం. చూసారు కదా, నేనైతే ఇలా జల్లెడ ఇచ్చేసుకున్నాను. నాకైతే ఈ ప్యాకెట్ నుంచి 2 కప్స్ అయితే పట్టింది. 2 కప్స్ పట్టింది. ఇప్పుడు మనం ఇది మొత్తం జల్లెడ ఇచ్చేసుకుందాం. నేనైతే ఇప్పుడు పాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం పాలని స్లోగా యాడ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది 10 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. గులాబ్ జామ్ ప్యాకెట్ నుంచి మనకి 2 కప్స్ పౌడర్ అయితే వచ్చింది. సో మనం దానికి డబల్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ 4 కప్స్ వేస్తే మనం వాటర్ అనేది 2 కప్స్ అనేది పోయాలి. సో ఫుల్గా చేసేసుకుందాం. ఇలా అయితే పోసేసుకుందాం. 4 కప్స్ షుగర్ అయితే మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్తో మనం వాటర్ అనేది పోసేసుకుందాం. ఎన్ని కప్స్ అంటే 2 కప్స్. ప్రాసెస్ చూసేద్దాం. చూసారా, ఇలా అయితే నేను వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ అనేది వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి స్లోగా తీగ పాకం వచ్చే వరకు. ఇప్పుడైతే మనకి తీగ పాకం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న పిండిని అయితే చూడండి నానైపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్గా చేసేసుకుందాం. చూసారా, నేనైతే ఇంత సైజులో అయితే బాల్స్ చేసుకుంటున్నాను. చూడండి అలా చేసుకుంటున్నాను. స్లోగా నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకటి చేస్తున్నాను. అరచేతి మధ్యలో నుంచి చేయాలి. యాలక్కాయలను అయితే నేను చిత్తకు కొట్టేసుకున్నాను. చిత్తకు కొట్టేసుకుని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి పాకంలో. చూసారు కదా, ఇప్పుడు ఈ నిమ్మకాయను అయితే కోసుకొని మనం పిండేసుకోవాలి. ఫుడ్ కర్పూరం అయితే మనం చిట్కంతా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. చిన్న పొడిగా చేసేసుకొని ఇప్పుడైతే మనం ఇది ఆయిల్ అయితే వేసేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మనం వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను వేసేసుకున్నాను కొన్ని. ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి. ఇది ఎంతోసేపు పట్టదు వేయించుకోవటానికి. సో ఇట్లా అయితే ఏం చేసుకోవాలి. ఇట్లా అన్నమాట. ఇవాళ బ్రదర్స్ డే, అందుకే మా తమ్ముడి కోసం గులాబ్ జామున్ చేస్తా. మోక్ష ఏంటక్క నువ్వు చేసిందా? అది నాకు
సరే మనమే టేస్ట్ చేసేదా. ఎలా ఉంది? బాగా చేశాక. థ్యాంక్ యూ. మీరు కూడా ఇది చూసి మీరు కూడా చేసేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేసేయండి. బాయ్.